సో హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి 6th అక్టోబర్ 6th అక్టోబర్ మార్నింగ్ సెక్షన్కి జరిగిన పేపర్ 1 ఎస్జిటిదండి. ప్రీవియస్ వీడియోలో నేను సిడిపికి సంబంధించిన 300 క్వశ్చన్స్, ఇలాగే 6th 7th 8th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్స్ సంబంధించి మొత్తం 300 సిడిపి క్వశ్చన్స్ అనేది చేయడం జరిగింది. ఒక్కసారి మీరు దాన్ని విజిట్ చేయాలి ఇఫ్ మీకు అది యూస్ అనిపిస్తే. సో ఇది తెలుగు, మనకు 31st నుంచి అండ్ 60 వరకు తెలుగు క్వశ్చన్స్, కంటెంట్ అండ్ పెడగాలజీ మొత్తం కలిపి ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ప్యాసేజ్ ఆర్ పోయం, 2 మార్కులకి ప్యాసేజ్, 2 మార్కులకి పోయం అన్నది మనకు ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ ప్యాసేజ్ చదువుదాం. తెలుగు సాహిత్య చరిత్రలో 1911వ సంవత్సరం చాలా ప్రధానమైనది. గిడుగువారు ఉద్యోగాన్ని వదిలి వ్యవహారిక భాషోద్యమం పూర్తిగా చేపట్టడం, స్కూల్ ఫైనల్, ఇంటర్ విద్యార్థులు వాడుక భాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించటం, ఆంధ్ర సాహిత్య పరిషత్తు స్థాపించడం ముఖ్యమైనవి. అయితే పెద్దలు పండితులు కలిసి వ్యవహారిక భాషకు వ్యతిరేకంగా మద్రాస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారిచ్చిన అనుమతిని ఉపసంహరించేలా చేశారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు సవాలుగా నవ్య సాహిత్య పరిషత్ బయలుదేరింది. ప్రతిభ అనే పత్రికను వెలువరించింది. సో ఇది మన ప్యాసేజ్. సో క్వశ్చన్ ఏం అడిగాడంటే, పై పద్యాన్ని అనుసరించి క్రింది వానిలో సరి కానిది అంటే రాంగ్ స్టేట్మెంట్ని కరెక్ట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి, గిడుగువారు ఉద్యోగాన్ని వదిలి వ్యవహారిక భాష ఉద్యమాన్ని చేపట్టారు. కరెక్ట్. నవ్య సాహితీ పరిషత్తు ప్రతిభా పత్రికను వెలువరించింది, ఇది కూడా కరెక్ట్. విద్యార్థులకు వాడుక భాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించింది, కరెక్ట్. పండితుడు ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించలేదు అని అడిగాడు. సో ఇక్కడ ఏముందంటే, వీరు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన వారిని అనుమతించిన ఉపసంహరించేలా చేశారు, కానీ ఇక్కడ చెయ్యలేదు అంటే ఉపసంహరించుకోలేదు అన్నారు, కాబట్టి ఇదే మన కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1. 1 మార్క్. మనం ప్యాసేజ్ కరెక్ట్గా చదివితే 1 మార్క్ ఈజీగా మన దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ప్యాసేజ్. సామాజిక ప్రయోజనాల కోసం సాహిత్యాన్ని వినియోగించాలన్న సత్యం వీరేశలింగం గారికి తెలుసు, గురజాడ అప్పారావు గారికి తెలుసు. మూఢాచారులు పిడకలలో పలవర్తిస్తున్న జాతిని వెన్నుతట్టి లేపింది మొదటి వారైతే ఫ్యూడల్ వ్యవస్థలో జీవిస్తున్నప్పుడే రాజభక్తి కన్నా దేశభక్తి దొడ్డ అని గుర్తించినది రెండవ వారు. తెలుగు సాహిత్యాన్ని, జాతీయ దృక్పథాన్ని గురుజాడ నేర్పితే అంతర్జాతీయంగా దేశ స్వతంత్రం కోసం ఉద్యమాలు సాగుతున్నప్పుడు భాషా స్వతంత్రం కోసం సాహిత్య రంగంలో సమరాలు చేసిన ఉద్దండు గిడుగు రామ్మూర్తి గారు రాజభక్తి కన్నా, సో ఇక్కడికి ప్యాసేజ్ అయిపోయింది. మన క్వశ్చన్ వచ్చేసి, రాజభక్తి కన్నా దేశభక్తి గొప్ప అని గుర్తించిన వారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2, గురజాడ అప్పారావు గారు రాజభక్తి కన్నా దేశభక్తి దొడ్డ అని గుర్తించినది రెండవ వారు. మొదటి వారు వీరేశలింగం గారు, రెండవ వారు గురజాడ అప్పారావు గారు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది పోయంకి సంబంధించిన క్వశ్చన్. సో ఇది మనకు ఎగ్జామ్లో ఇచ్చిన పోయంను ఒకసారి చదవండి. క్వశ్చన్ వచ్చేసి, పై పద్యంలో సాటి లేని మంచి గుణాల సమూహంతో గొప్పవాడు అని అర్థం వచ్చే పదబంధం. సాటి లేని మంచి గుణాల సమూహంతో
గొప్పవాడు అనే అర్థం వచ్చే పదబంధం. ఆప్షన్ 1 అతులిత సద్గుణ గణ్యుడు. ఆప్షన్ 2 రతినాథ జనక. ఆప్షన్ 3 శతకోటి భానుతేజ. ఆప్షన్ 4 అంబుజనబ. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. అతులిత సద్గుణ గణ్యుడు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పోయం అండ్ నెక్స్ట్ క్వశ్చన్. పోయం మీద 2 క్వశ్చన్స్. ఇది సెకండ్ క్వశ్చన్. పై పద్యంలో ఒంటరిగా చేయకూడనిది. పై పద్యంలో ఒంటరిగా చేయకూడనిది. ఆప్షన్ 1 ఆచారుని ఎదురించుట. ఆప్షన్ 2 ఆచారము విడుచుట. ఆప్షన్ 3 కార్యాలోచన. ఆప్షన్ 4 బ్రోచిన దొర నింద చెయ్యడు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. కార్యాలోచనము. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసింది. రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసింది. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆప్షన్ 2 బాసుల వెంకట రమణయ్య. ఆప్షన్ 3 మధురాంతకం రాజారాం. ఆప్షన్ 4 పాలగుమ్మి విశ్వనాథం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ బులుసు వెంకట రమణయ్య. రావ్ అన్న కలం పేరుతో రచనలు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. నా బాల్యం పాఠంలోని ఇతివృత్యం. నా బాల్యం. ఆప్షన్ 1 నైతిక విలువలు. ఆప్షన్ 2 పిల్లల స్వభావం. ఆప్షన్ 3 కళలు. ఆప్షన్ 4 సమయస్ఫూర్తి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కళలు. నా బాల్యం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ. తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ. ఆప్షన్ 1 ఆత్మకథ. ఆప్షన్ 2 జీవిత చరిత్ర. ఆప్షన్ 3 గల్పిక. ఆప్షన్ 4 కథ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మకథ. తనకు తానుగా రాసుకునేదే ఆత్మకథ. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తొలి తెలుగు యాత్రా చరిత్ర. తొలి తెలుగు యాత్ర చరిత్ర. ఆప్షన్ 1 నీలగిరి యాత్ర. ఆప్షన్ 2 నా ఉత్తర భారత యాత్ర విశేషాలు. కాశ్మీర్ దీపకళిక. ఆప్షన్ 4 కాశీ యాత్ర చరిత్ర. సో తొలి తెలుగు యాత్ర చరిత్ర వచ్చేసి ఆప్షన్ 4 కాశీ యాత్ర చరిత్ర. కాశీ యాత్ర చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్. దివ్వే పదానికి ప్రకృతి. అంటే ఇది వికృతి. దివ్వే పదానికి ప్రకృతి. ఆప్షన్ 1 దీపము. ఆప్షన్ 2 దిట్టము. ఆప్షన్ 3 దీవులు. ఆప్షన్ 4 తీరము. ఆప్షన్ 1 దీపము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దివ్యకు ప్రకృతి దీపము. నెక్స్ట్ క్వశ్చన్. చేను అనే పదానికి అర్థము. ఆప్షన్ 1 గొడవ. ఆప్షన్ 2 చెమట. ఆప్షన్ 3 అందం. ఆప్షన్ 4 కానుక. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అందము. ఆప్షన్ 3 అందము ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు.
మధ్యమ పురుష సర్వనామ పదాలు. ఆప్షన్ 1 అతడు ఆమె, ఆప్షన్ 2 నేను మేము, ఆప్షన్ 3 అవి ఇవి, ఆప్షన్ 4 మీరు నీవు. సో మధ్యమ పురుష సర్వనామ పదాలు వచ్చేసి మీరు, నీవు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము, ఇది ఒక. ఆప్షన్ 1 పరిభాషిక పదం, ఆప్షన్ 2 పొడుపు కథ, ఆప్షన్ 3 సామెత, ఆప్షన్ 4 జాతీయం. ఇది ఒక పొడుపు కథ, పొడుపు విడుపు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దళము పర్యాయ పదాలు. ఆప్షన్ 1 ఆకు సైన్యము, ఆప్షన్ 2 ఆకు వలనము, ఆప్షన్ 3 సైన్యం సేన, ఆప్షన్ 4 బలం ధర్మం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సైన్యం సేన. పర్యాయ పదాలు కాబట్టి దళం యొక్క పర్యాయ పదం వచ్చేసి సైన్యం సేన. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్త్రీలను గురించి చెప్పే పదాలు. స్త్రీలను గురించి చెప్పే పదాలు మహతి వాచకాలు, మహద్వాచకాలు, తిరిగవ వాచకాలు, జడవాచకాలు. ఆప్షన్ 1 is the correct answer. మహతి వాచకాలు. ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి. గీత గీసిన పదం ఏ విభక్తికి? ప్రయత్నము, కొరకు, కొరకున్కై. ఇంకా నెక్స్ట్ ఏముంది? చతుర్థి విభక్తి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వర్తమానకాల వాక్యము ప్రజెంట్ టెన్స్. ఖాదర్ కథ రాశాడు. ఆప్షన్ 2 జోసఫ్ ఊరికి వెళ్ళాడు. ఆప్షన్ 3 సింధుజ పాట పాడింది. ఆప్షన్ 4 మణి మేఘాల ముగ్గు వేస్తున్నది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జరుగుతూ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్, వర్తకాలము. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో భూతకాలిక అసమాపక క్రియ గల వాక్యాన్ని గుర్తించండి. కింది వాటిలో భూతకాలిక అసమాపక క్రియ గల వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వీరు బడికి వెళ్తే చదువుకోగలరు. ఆప్షన్ 2 నేను బడికి వెళ్ళి చదువుకున్నాను. ఆప్షన్ 3 నేను బడికి వెళ్తూ చదువుకుంటాను. ఆప్షన్ 4 వీరు బడికి వెళ్ళకపోతే చదువుకోలేరు. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ నేను బడికి వెళ్ళి చదువుకున్నాను. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యం. ఆప్షన్ 1 శారద టిఫిన్ తిన్నది. శారద కాఫీ తాగింది. ఆప్షన్ 2 వివేకానందుడు షికాగో వెళ్ళి ఉపన్యసించాడు. ఆప్షన్ 3 సౌజన్య తెలివైనది, చురుకైనది. ఆప్షన్ 4 కమల పరీక్ష రాసి ఊరికి వెళ్ళింది. సో దీని యొక్క సంయుక్త వాక్యము సౌజన్య తెలివైనది, చురుకైనది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఔష్ట్యాలు, ఆప్షన్ 2 మూర్ధన్యాలు, ఆప్షన్ 3 కంఠ్యాలు,
ఆప్షన్ 4 తాళవ్యాలు. దీని యొక్క కరెక్ట్ ఆన్సరు ఔష్ట్యాలు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పితృరుణము ఈ పదంలోని సంధి. ఆప్షన్ 1 యణాదేశ సంధి. ఆప్షన్ 2 గుణ సంధి. ఆప్షన్ 3 అకార సంధి. ఆప్షన్ 3 సవర్ణ దీర్ఘ సంధి. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి. ఫిఫ్టీ 51 క్వశ్చన్ ఇది. అచ్చులను ఇలా కూడా పిలుస్తాము. ఆప్షన్, సో ఇక్కడ ఏ బి అలా ఆ ఇచ్చారు. ఆ వచ్చేసి స్వరాలు, ఆ వచ్చేసి వ్యంజనాలు. ఆప్షన్ 3 నాదాలు. ఆప్షన్ 4 స్పర్శాలు. ఆప్షన్ 1 వచ్చేసి ఆ సరైనవి. ఆప్షన్ 2 ఈ సరైనవి. ఆప్షన్ 3 ఈ సరైనవి. ఆప్షన్ 4 ఈ సరైనవి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ సరైనవి. స్వరాలు, నాదాలు, అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. బాసదుల్ ఈ పదంలో గల గణం. ఈ పదంలోని గణం జ, రా, సా, మ. రా. ఆప్షన్ 2 is the correct answer. చరిత్ర పదానికి విగ్రహ వాక్యము. దేశ చరిత్ర పదానికి విగ్రహ వాక్యము. దేశము వలన చరిత్ర, దేశములో చరిత్ర, దేశము కొరకు చరిత్ర, దేశము యొక్క చరిత్ర. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దేశము యొక్క చరిత్ర. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దేశ చరిత్ర యొక్క విగ్రహ వాక్యము దేశము యొక్క చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానదీపం వల్ల జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యం ఉపమావాచకము. జ్ఞానదీపం వల్ల జీవితానికి వెలుగునిస్తుంది. ఆప్షన్ 1 వల్ల. ఆప్షన్ 2 జీవితం. ఆప్షన్ 3 వెలుగు. ఆప్షన్ 4 దీపం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వల్ల. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది. ఆప్షన్ 1 చామ్స్కీ. ఆప్షన్ 2 జాన్సన్. ఆప్షన్ 3 కృష్ణస్వామి, ఎన్ కృష్ణస్వామి. ఆప్షన్ 4 హాకెట్. పలు భాషల హ్యాబిట్స్ అంటే అలవాట్లు. హాకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది హాకెట్. నెక్స్ట్ క్వశ్చన్. తను చూచిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం. ఆప్షన్ 1 నాటకీకరణం. ఆప్షన్ 2 పఠనం. ఆప్షన్ 3 ఉక్త రచన. ఆప్షన్ 4 పద నిర్మాణము. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉక్త రచన. తాను చూచిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశం గురించి కానీ 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడడం అనేది ఉక్త రచన కిందకు వస్తుంది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో
ఈ పద్ధతిని మొదట ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది? మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ స్థాపించింది. ఆప్షన్ 1 కిండర్ గార్డెన్ పద్ధతి, ఆప్షన్ 2 కృత్యధార పద్ధతి, ఆప్షన్ 3 మాంటిసోరీ పద్ధతి, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పద్ధతి. కృత్యధార పద్ధతి. మన దేశంలో ఈశ్వర్భాయ్ పటేల్ ప్రస్తావించిన పద్ధతి కృత్యధార పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడం అన్నది ఆప్షన్ 1 విస్తృత రచన, ఆప్షన్ 2 సంయుక్త రచన, ఆప్షన్ 3 అనువాద రచన, ఆప్షన్ 4 సంక్షిప్త రచన. దీని ఒక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విస్తృత రచన. ఒక విషయాన్ని యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడాన్ని మనం విస్తృత రచన అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వార్తాపత్రికలు అనేవి శ్రవ్య బోధనోపకరణం కిందకి, ఆప్షన్ 2 త్రిపార్శ్వోపకరణం కిందకు, ఆప్షన్ 3 శ్రవ్య దృశ్య బోధనోపకరణం, ఆప్షన్ 4 దృశ్య బోధన ఉపకరణం. సో ఇది ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దృశ్య బోధనోపకరణం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయటం అది. ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం అన్నది వస్తునిష్టత, ఆప్షన్ 2 ప్రామాణికత, ఆప్షన్ 3 ఉపయోగిత, ఆప్షన్ 4 నిరంతరం. సో ప్రామాణికత, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 60 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. మనం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th అక్టోబర్ ఆఫ్టర్నూన్ సెక్షన్ చూద్దాం. ఇది మనకు అక్టోబర్ 6th ఆఫ్టర్నూన్ పేపర్. ఇది 6th ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ అండి, ఎస్జిటి పేపర్ 1A. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుగుదేశంలోని చేతి వృత్తుల పనివారికి పెట్టుబడి పెట్టి అపారమైన లాభాలు గడించింది. వృత్తికారులు స్వేచ్ఛను కోల్పోయి కంపెనీ కోసం ఉత్పత్తి చేసే కూలీలుగా మారిపోయారు. కంపెనీ భారతీయ ఉత్పత్తును తక్కువ ధరకు కొని ఇతర దేశాలలో ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా అపారమైన లాభాలు గడించింది. స్థానిక ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడానికి కంపెనీ అధికారులు స్థానిక భాష అయిన తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. సో క్వశ్చన్ వచ్చేసి పై గద్యాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీ వలన చేతి వృత్తుల పనివారిలో ఈ మార్పులు వచ్చింది. ఆప్షన్ 1 కంపెనీ కోసం ఉత్పత్తి చేసే కూలీలయ్యారు. ఆప్షన్ 2 తమ ఉత్పత్తులు ఎక్కువ ధరకు అమ్మి లాభాలు గడించారు. ఆప్షన్ 3 ఉత్పత్తిదారులుగా కాకుండా కొనుగోలుదారులుగా మారారు. ఆప్షన్ 3 కంపెనీ వారి ఉత్పత్తులను అమ్మేవారుగా మారారు. ఆప్షన్ 1 కంపెనీ కోసం ఉత్పత్తులు చేసే కూలీలుగా మారారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్యాసేజ్ అండి. సో మొత్తం మనకు 2 ప్యాసేజ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆన్సర్ ఆ ప్యాసేజ్లోనే ఉంటుంది, మనం జాగ్రత్తగా చదివితే. సో నెక్స్ట్ క్వశ్చన్, పంచతంత్రాన్ని గురించి విశ్లేషంగా కృషి చేసిన వారు థియోడర్ బెయిన్ఫ్, యోహాన్స్ హర్టెల్. ప్రపంచంలోని వివిధ దేశాలలో పంచతంత్ర వ్యాప్తిని గురించి బెయిన్ విశ్లేషంగా కృషి చేసి ఎన్నో విషయాలను బయటపెట్టారు.
వివిధ పంచతంత్ర పత్రాలను పరిశీలించి అధ్యయనం చేసి వాటి స్వరూపాలను నిర్ణయించడమే కాగా శాస్త్రీయ పద్ధతిలో కృషి చేసి మూల పంచతంత్ర స్వరూపాన్ని ఎన్నుకోవడానికి కృషి చేసి వారు హర్టెల్. పంచతంత్రం 50 ప్రపంచ భాషలలోకి అనువదించబడినది. హెర్టెల్ తెచ్చాడు. అనువదించబడినదని హెర్టెల్ తెచ్చాడు. పై గద్యాన్ని అనుసరించి క్రింది వానిలో సరికానిది రాంగ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. వివిధ దేశాలలో పంచతంత్రం వ్యాప్తిని గురించి బెయిన్ఫ్ కృషి చేశాడు. ఆప్షన్ 2 థియేడర్ బెయిన్ఫ్ హోయెన్సెన్ హెర్టెల్ను పంచతంత్రాన్ని గురించి కృషి చేశారు. ఆప్షన్ 3 పంచతంత్రం 50 భాషలలో అనువదించబడింది. ఆప్షన్ 4 వివిధ పంచతంత్ర పత్రులపై అధ్యయనం చేసి స్వరూపాలను నిర్ణయించింది బెయిన్ఫ్. సో దీని యొక్క రాంగ్ వచ్చేసి ఆప్షన్ 4. సరి కానిది అడిగాడు కాబట్టి అదే మన కరెక్ట్ ఆన్సర్. వివిధ పంచతంత్ర పత్రాలపై అధ్యయనం చేసి స్వరూపాలను నిర్ణయించినది బెయిన్ఫ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మన యొక్క పోయంను ఒకసారి చదవండి. పోయం బేస్డ్ మీద 2 క్వశ్చన్స్ వస్తాయి. అలయక సోలయక మకరితో పోరాడినది ఎవరు? అలయక సోలయక మకరితో పోరాడినది. ఆప్షన్ 1 సింహము, ఆప్షన్ 2 గజము, ఆప్షన్ 3 వగ్రషము, ఆప్షన్ 4 జంబుకము. ఆప్షన్ 2 గజము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక పోయం బేస్డ్ క్వశ్చన్. పై పద్యంలో హీనుడిని దీనితో పోల్చారు. ఆప్షన్ 1 ఏనుగు, ఆప్షన్ 2 శరీరము, ఆప్షన్ 3 కుంచము నీళ్ళు, ఆప్షన్ 4 పాము పడగ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొంచెము నీళ్ళు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నీ కరంబు నరసింహలకరణ నీ కథ ప్రారంభమిచ్చినదును అని ద్విపద రచనకు శ్రీకారం చుట్టిన కవయత్రి. ఆప్షన్ 1 తాళ్లపాక తిక్కమ్మ, ఆప్షన్ 2 తరిగొండ వెంగమాంబ, ఆప్షన్ 4 ఆత్కూరి మొల్ల, ఆప్షన్ 4 పసుపులేటి రంగజమ్మ. ఆప్షన్ 2 is the correct answer. తరిగొండ వెంగమాంబ. ఆప్షన్ 2 is the correct answer. క్రింది పద్య పదాలను సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్ 1 క్రింది పద్య పదాలను సరైన క్రమంలో అమర్చండి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఆలో ఏముందంటే రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు. తర్వాత ఈ సుకవి చేతి కలము సుదులు గురియు. నెక్స్ట్ వన్ ఈ నెక్స్ట్ వన్ అతడేలగలుగు యువతరంబు పంజంబు. నెక్స్ట్ వన్ ఇది థర్డ్ వన్. ఇది లాస్ట్ వన్. ఆ ఈ ఆ. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్రింది వాటిలో సానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశము. క్రింది వాటిలో సానుభూతి ఇతివృత్తం గల పాఠ్యాంశము. పొడుపు విడుపు. ఆప్షన్ 2 మా ఊరి ఏరు. ఆప్షన్ 3 తొలి పండుగ. ఆప్షన్ 4 మంచి బాలుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మంచి బాలుడు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మన జాతీయ చిహ్నాన్ని ఈ స్తూపం నుంచి స్వీకరించారు. మన జాతీయ చిహ్నాన్ని ఈ స్తూపం నుంచి స్వీకరించారు. ఆప్షన్ 1 సంచి. ఆప్షన్ 2 అమరావతి. ఆప్షన్ 3 సారనాథ్. ఆప్షన్ 4 కన్హోజ. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సారనాథ స్తూపం నుంచి తీసుకోవడం జరిగింది. మాతృభాషను నిరాదరించడం సరికాదు. మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడడం అని చెప్పడం ఉద్దేశం గల పాఠం. ఆప్షన్ 1 సమదృష్టి. ఆప్షన్ 2 నాటి చదువు. ఆప్షన్ 3 అక్షరం. ఆప్షన్ 4 మమకారం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సర్వనామ పదం ద్వితీయ విభక్తి రూపము. ఆప్షన్ 1 మిమ్ముల్ని. ఆప్షన్ 2 వాటికి. ఆప్షన్ 3 నా యొక్క. ఆప్షన్ 4 నీ కొరకు. ఈ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిమ్ముల్ని. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కుంఠారము అనగా కత్తి. ఆప్షన్ 2 గొడ్డలి. ఆప్షన్ 3 గద. ఆప్షన్ 4 బల్లెము. సో ఆప్షన్ 2 గొడ్డలి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కుంఠారము అంటే గొడ్డలి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అశ్వం పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 గుర్రం బిడలం. ఆప్షన్ 2 స్వర్ణం కురుకురం. ఆరము ఎక్కిరింత. వాగృహం హయాము. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్టు అన్నది పొడుపు కథ, సామెత, జాతీయం, శబ్దవల్లవం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామెత. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉత్సాహం నానా అర్థాలు. ఉత్సాహం నానా అర్థాలు. ఉత్కోచం ఔషకం. ఆప్షన్ 2 ధర్మం ప్రయత్నం. ఆప్షన్ 3 ప్రయత్నం సంతోషం. ఆప్షన్ 4 సంబరం న్యాయం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రయత్నం సంతోషం. ప్రయత్నం సంతోషం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓగిరం పదానికి ప్రకృతి. వయ్యారం, ఉగ్రము, వేగిరం, ఆహారము. దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆహారము. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తిలోదకాలు ఇవ్వడం జాతీయం వాడే సందర్భము. ఈ తిలోదకాలు ఇవ్వడం అనే జాతీయం వాడే సందర్భం ఏంటంటే సంబంధం తెంచుకోవడం. ఆప్షన్ 2 నదిలో స్నానం చేయడం. ఆప్షన్ 3 త్రాగే నీరు ఇవ్వడం. ఆప్షన్ 4 అందరూ కలిసి తిలలు పంచడం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంబంధం తెంచుకోవడం. తిలోదకాలు ఇవ్వడం అంటే
సంబంధం తెంచుకోవడం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆఈఏ అనే సర్వనామాలను ఇలా అంటారు. ఆఈఏ అనే సర్వనామాలను ఇలా అంటారు. ఆప్షన్ 1 ఓపవిభక్తము, విభక్తిగము. ఆప్షన్ 2 ఆంబ్రిడితము. ఆప్షన్ 3 త్రికము. ఆప్షన్ 4 ధృతము. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి త్రికము. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సంపత్తి ఎగురుతున్నాడు అనేది అకర్మక వాక్యము. ఆప్షన్ 2 సకర్మక వాక్యము. ఆప్షన్ 3 క్రియారహిత వాక్యము. ఆప్షన్ 4 సంక్లిష్ట వాక్యము. అకర్మక వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పదానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అది. ఏ పదానికి అదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటే అది. ఆప్షన్ 1 కావ్యము. ఆప్షన్ 2 పురాణం. ఆప్షన్ 3 దండకం. ఆప్షన్ 4 ముక్తకం. ఆప్షన్ 4 ముక్తకం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ 1 రాజెక్కడ అత్వసంధి. మీరెవ్వరు ఉత్వసంధి. వంటాముదం సవర్ణ దీర్ఘ సంధి. తూగుటుయ్యాల కటకార సంధి. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మీరెవరు ఉత్వసంధి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పదధ్వనులు సరైన విగ్రహ వాక్యము. ఆప్షన్ 1 పదముల కొరకు ధ్వనులు. ఆప్షన్ 2 పదముల యొక్క ధ్వనులు. ఆప్షన్ 3 పదములందు ధ్వనులు. ఆప్షన్ 4 పదములు చేత ధ్వనులు. ఆప్షన్ 1 పదముల యొక్క. ఆప్షన్ 2 పదముల యొక్క ధ్వనులు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నాయనా వర్ధిల్లు ఈ వాక్యము. నాయనా వర్ధిల్లు అనే ఈ వాక్యము ఆప్షన్ 1 ఆశీర్వార్థకం. ఆప్షన్ 2 ఆశ్చర్యార్థకం. ఆప్షన్ 3 అనుమత్యార్థకం. ఆప్షన్ 4 హేత్వార్థకం. ఇది ఆశీర్వార్థకం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చంపకమాల పద్యంలో మొత్తం జాగణముల సంఖ్య. ఆప్షన్ 1 12. ఆప్షన్ 2 13. ఆప్షన్ 3 16. ఆప్షన్ 4 15. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ 16. చంపకమాల పద్యంలో మొత్తం జాగణముల సంఖ్య 16. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి అనే వాక్యంలో అలంకారము. అతిశయోక్తి, వృత్యానుకాలం, వృత్యానుసర ప్రాసలంకారము, రూపలంకారము, ఉపమా అలంకారము. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపమా అలంకారము. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థులలో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను ఏమంటారు? నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థులలో ఆశిస్తున్న ప్రవర్తన మార్పును ఏమంటారు? ఆప్షన్ 1 బోధనా లక్ష్యం. ఆప్షన్ 2 బోధనా ప్రణాళిక. ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక. ఆప్షన్ 4 సంస్థగత ప్రణాళిక. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోధనా లక్ష్యము. ఆప్షన్ 1 ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్. తిక్కన్నకు గల బిరుదు ఆది కవి. ఇది ఆప్షన్ 1 భాషాదోషం, సమస్వర రాహిత్యం, భావదోషం, వ్యాకరణ దోషం. తిక్కన్నకు గల బిరుదు ఆది కవి. ఇది భావదోషము. అందరికీ విద్య అందించాలని మన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్. అందరికీ విద్యను అందించాలని మన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 42వ ఆర్టికల్, 43వ ఆర్టికల్, 44వ ఆర్టికల్, 45వ ఆర్టికల్. 45వ ఆర్టికల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్య బోధన కార్యక్రమంలో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలను ఏమంటారు? పాఠ్య బోధన కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలను ఏమంటారు? ఆప్షన్ 1 పాఠ్య కార్యక్రమాలు, ఆప్షన్ 2 సహపాఠ్య కార్యక్రమాలు, ఆప్షన్ 3 వయోజన విద్యా కార్యక్రమాలు, ఆప్షన్ 4 పాఠ్యేతర కార్యక్రమాలు. ఆప్షన్ 2 సహపాఠ్య కార్యక్రమాలు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అది. ఆప్షన్ 1 నమూనా. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిర్గంగా చూపించినట్లయితే అది నమూనా. ఆప్షన్ 2 ప్రణాళిక, ఆప్షన్ 3 ప్రదర్శన, ఆప్షన్ 4 బోర్డు. ఆప్షన్ 3 ప్రదర్శన. బోధనానంతరం విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను గుర్తించడానికి ఉపయోగపడే నికష. ఆప్షన్ 1 పూర్వ నికష, ఆప్షన్ 2 మధ్య నికష, ఆప్షన్ 3 క్షేత్ర నికష, ఆప్షన్ 4 ఉత్తర నికష. ఉత్తర నికష ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడికి మనకు 6th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 సెక్షన్ల పేపర్లు అయితే కంప్లీట్ అయిపోయాయి.